హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సునీల్ గాంధీ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో 9th క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ బుక్ స్పర్శ్ పార్ట్ 1లోని పద్య భాగంలో ఫస్ట్ లెసన్ రైదాస్ కే పద్ లెసన్ గురించి తెలుసుకుందాం. నా కమింగ్ టు ద లెసన్, ఇక్కడ రైదాస్ గారి పిక్చర్ ఇచ్చినారు నాన్న. ఈ లెసన్లో 2 పద్యాలు ఉన్నాయి. ఈ 2 పోయమ్స్ యొక్క భావం తెలుసుకోవడానికన్నా ముందు ఫస్ట్ మనం ఈ కవి పరిచయ గురించి తెలుసుకుందాం. దెన్ కమింగ్ టు ద కవి పరిచయ, रैदास नाम से विख्यात संत रविदास का जन्म सन 1388 और देहावसन सन 1518 में बनारस में ही हुआ, ऐसा माना जाता है. रैदास नाम से विख्यात का अर्थ होता है फेमस. అంటే రైదాస్ అనే పేరుతో ఫేమస్ అయినటువంటి రవిదాస్ గారి జన్మ ఎప్పుడు జరిగింది నాన్న? 1388 में और देहावसन का अर्थ होता है मृत्यु यानी निधन. అంటే ఎప్పుడు మరణించారని అంటున్నారు? 1518 में. ఎక్కడ జన్మించారు నాన్న? బనారస్లో. ఎప్పుడు జన్మించారు? 1388లో. అలానే ఎప్పుడు మరణించినట్టు చెప్తున్నారు? 1518లో. इनकी ख्याति से प्रभावित होकर सिकंदर लोदी ने इन्हें दिल्ली आने का निमंत्रण भेजा था. निमंत्रण का अर्थ होता है इन्विटेशन. ఖ్యాతి का अर्थ क्या है? फेम. అంటే రైదాస్ గారికి ఉన్నటువంటి ఫేమ్ కారణంగా సికిందర్ లోది రైదాస్ గారిని ఢిల్లీకి రమ్మని చెప్పి ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. मध्ययुगीन साधकों में रैदास का विशिष्ट स्थान है. कबीर की तरह रैदास भी संत कोटि के कवियों में गिने जाते हैं. భక్తి కాల్కే జ్ఞానాశ్రయి శాఖకే కవులు అంటే ఈ సెయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కబీర్తో పాటు ఈ రైదాస్ గారిని కూడా ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఇక్కడ కౌంట్ చేయడం అన్నది జరుగుతూ ఉంటుంది. మూర్తి పూజ तीर्थयात्रा जैसे दिखावों में रैदास का जरा भी विश्वास ना था. वह व्यक्ति की आंतरिक भावनाओं और आपसी भाईचारे को ही सच्चा धर्म मानते हैं. मूर्ति पूजा का अर्थ क्या है माँ? విగ్రహారాధన. అంటే మనం ఏవైనా దేవుని యొక్క ప్రతిమలు పెట్టి పూజలు చేస్తుంటాం కదా, వాటి మీద కావచ్చు, లేదంటే తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటాం, వీటి మీద ఇతనకు నమ్మకం అన్నది లేదు. వ్యక్తికి ఆంతరిక్ భావనావు అంటే మనం ఇంటర్నల్లీ మనం ఎలా ఉండాలని అంటున్నారు? మంచితనం కలిగి ఉండాలి. అలానే ఏంటి? ఆపసి భాయిచారా హి సచ్చా ధర్మం అంతే హై. ఆపసి భాయిచారా అంటే ఇక్కడ బ్రదర్హుడ్ రిలేషన్స్ అంటే మనం అందరం ఒకరితో ఒకరు సోదర భావం కలిగి ఉండడమే నిజమైనటువంటి ధర్మంగా ఇక్కడ ఇతను పేర్కొనడం అన్నది జరిగింది. అంటే ఈ మూర్తి పూజలు, ఈ తీర్థయాత్రల మీద అతనికి నమ్మకం లేకపోయినప్పటికీ కూడా ఒక వ్యక్తి యొక్క ఆంతరిక భావనలు అంటే ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి అని చెప్తూ, అలానే మన అందరి మధ్య ఒక సోదర భావం కలిగి ఉండాలి అని చెప్పడము నిజమైనటువంటి ధర్మంగా ఇక్కడ ఇతను భావిస్తూ వచ్చారన్నమాట. నెక్స్ట్, रैदास ने अपनी काव्य रचनाओं में सरल व्यवहारिक ब्रज भाषा का प्रयोग किया है, जिसमें अवधी, राजस्थानी, खड़ी बोली, उर्दू और फारसी के शब्दों का भी मिश्रण है. రైదాస్ గారి కావ్య రచనలు వ్యవహారిక్ బ్రజ్ భాషలో ఉంటాయి నాన్న. వెరీ సింపుల్ లాంగ్వేజ్ అన్నది ఉంటుంది. ఇతను తన కావ్య రచనల్లో ఈ బ్రజ్ భాషతో పాటుగా అవధి, రాజస్థానీ, ఖడీ బోలీ, ఉర్దూ, ఫారసీ శబ్దం కా మిశ్రణ హై. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చూసినట్టయితే తెలుగు భాషను ఎక్కువగా ఇక్కడ వాడుతూ ఉంటామన్నమాట. మన తెలుగు భాషలో కూడా మనము ఇతర భాష యొక్క పదాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇంగ్లీష్ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, లేదంటే లోకల్ రీజనల్ లాంగ్వేజెస్లో ఏమన్నా వర్డ్స్ ఉంటే వాటిని మనం ఇక్కడ ఉపయోగించడం అన్నది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగానే ఇక్కడ రైదాస్ గారు కూడా వ్యావహారిక్ బ్రజ్ భాషలో రచనలు చేసినప్పటికీ కూడా ఇతర భాషా పదాలను తన రచనల్లో ఎక్కువగా ఉపయోగించేవారన్నమాట. रैदास को उपमा और रूपक अलंकार विशेष प्रिय रहे हैं. రైదాస్ గారికి బాగా ఫేవరెట్ అంటే ఇష్టమైనటువంటి అలంకారం ఏంటినా? రూపక ఉపమా. सीधे साधे पदों में संत कवि ने हृदय के भाव बड़ी सफाई से प्रकट किए हैं. వెరీ సింపుల్ వర్డ్స్లో తన మనసులో ఉన్నటువంటి భావాలను చాలా ఈజీగా ఎక్స్ప్రెస్ చేసేటటువంటి వ్యక్తి మన రైదాస్ గారు. इनका आत्मनिवेदन, दैन्य भाव और सहज भक्ति पाठक के हृदय को उद्वेलित करते हैं. इसका अर्थ है एक्साइटेड. पाठक का अर्थ होता है रीडर्स. आत्मनिवेदन माने भगवान को समर्पित होना, यानी भगवान के शरण में जाना అంటే భగవంతుని శరణంలోకి వెళ్ళడం. లేదంటే దైన్య భావ్ కా అర్థ హోతా హై కైండ్నెస్. ఈ విధంగా ఇవన్నీ రైదాస్ గారి రచనల్లో ఉండడం కారణంగా ఈ పాఠకుల యొక్క హృదయాలు ఇక్కడ ఎక్సైట్ అవ్వడం అన్నది జరుగుతూ ఉంటుంది. रैदास के 40 पद सिख के पवित्र धर्म ग्रंथ गुरु ग्रंथ साहिब में
సమ్మిళిత్ హై. ఇక్కడ రైదాస్ గారు రాసినటువంటి 40 పద్ 40 పద్ సిక్కుల యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి గురు గ్రంథ్ సాహిబ్లో ఉండడం అన్నది జరిగింది. యహా రైదాస్కి 2 పద్ లియే గయే హై. ప్రస్తుతం మన లెసన్లో రైదాస్ గారు రాసినటువంటి 2 పద్ తీసుకున్నారు నాన్న. 2 పోయమ్స్ ఉన్నాయి. పహలే పద్ ప్రభుజీ తుమ్ చందన్ హమ్ పానీ మే కవి అప్నే ఆరాధ్య కో యాద్ కర్తే హుయే ఉన్సే అప్నీ తులనా కర్తా హై. ఇక్కడ ఫస్ట్ పోయం ఏముంది నాన్న? ఫస్ట్ పదం ఏముంది? ప్రభుజీ తుమ్ చందన్ హమ్ పానీ. ఈ పోయంలో కవి తన ఆరాధ్య का अर्थ होता है పూజనీయ, అడోరబుల్, తనకి ఇష్టమైనటువంటి ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ తలుచుకుంటూ ఏమంటున్నారు? భగవంతుడు మరియు భక్తుడైనటువంటి రైదాస్ గారికి మధ్య ఒక కంపారిజన్ అన్నది ఇస్తూ ఉన్నారు. उनका प्रभु बाहर कहीं किसी मंदिर या मस्जिद में नहीं विराजता, वरना उसके अपने अंतस में सदा विद्यमान रहता है. ఇక్కడ రైదాస్ గారి భగవంతుడు లేదంటే ప్రభు భగవాన్ ఎవరైతే ఉన్నారో బయట ఏ మందిరంలో కావచ్చు లేదంటే ఏ మస్జిద్లో కానీ ఉండరు నాన్న, తనలోనే ఉన్నారని చెప్పి చెప్తూ ఉన్నారు. यही नहीं वह हर हाल में हर काल में उससे श्रेष्ठ और सर्वगुण संपन्न है. सर्वगुण संपन्न का अर्थ होता है हैविंग ग्रेट क्वालिटीज, అంటే గొప్ప క్వాలిటీస్ కలిగి ఉండడం. శ్రేష్ఠ బెస్ట్. హాల్ మే హర్ హాల్ మే का अर्थ होता है ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్. హర్ కాల్ మే అంటే ప్రతి సమయంలో ప్రతి కండిషన్లో తనతో పాటు తనకన్నా శ్రేష్టమైనటువంటి ప్రభువు ఉంటున్నాడు. అలానే ఆ ప్రభువు ఆ భగవంతుడు ఎలా ఉన్నాడన్నా మంచి గుణాలు కలిగి ఉన్నాడనమాట. ఇసీలియే తో కవి కో ఉన్ జైసా బననేకి ప్రేరణ మిల్తీ హై. ఇప్పుడు తనలో ఉన్నటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో చాలా బెస్ట్గా ఎక్సలెంట్ క్వాలిటీస్ కలిగి ఉండడం వల్ల ఆ భగవంతుని చూసి ఆ ప్రభువుని చూసి ఇక్కడ రైదాస్ గారికి ఒక ప్రేరణ అన్నది లభిస్తోంది. తను కూడా ఆ భగవంతునిలాగా మంచి క్వాలిటీస్ కలిగి ఉండాలి అని చెప్పి ఇక్కడ కోరుకుంటూ ఉన్నారు. दूसरे पद में भगवान की अपार उदारता कृपा और उनके समदर्शी स्वभाव का वर्णन है. ఇక్కడ సెకండ్ పోయం తీసుకున్నట్టయితే భగవాన్కి అపార ఉదారత అంటే భగవంతుడు మన మీద చూపించేటటువంటి ఉదారత కానీ కృప కానీ దయ కానీ జాలి కావచ్చు. సమదర్శి స్వభావం అంటే ఏంటి? ప్రతి ఒక్కరూ సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పేటటువంటి స్వభావం కావచ్చు సెకండ్ పోయంలో ఇక్కడ వర్ణించడం అన్నది జరిగింది. रैदास कहते हैं कि भगवान ने तत्कथित निम्न कुल के भक्तों को भी सहज भाव से अपनाया है और उन्हें लोक में सम्माननीय स्थान दिया है. ఇక్కడ రైదాస్ గారు అంటున్నారు, ఏమని అంటున్నారు? భగవంతుడు ఎవరైతే ఉన్నారో సమాజంలో నిమ్నకుల్ అంటే లోయర్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ లోయర్ క్లాస్ పీపుల్ ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా సహజంగానే ఇతను స్వీకరించడం అన్నది జరిగింది. ఏ విధంగా? వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ కావచ్చు లేదంటే భగవంతుని పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆరాధనా భావం కావచ్చు, వీళ్ళు భగవంతుని శరణంలోకి వెళ్ళి ఉండడం కావచ్చు, వీటి వల్ల వీళ్ళకు కూడా ఈ సమాజంలో ఒక మంచి ప్లేస్ని భగవంతుని ద్వారా పొందడం అన్నది జరిగింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. దెన్ కమింగ్ టు ద ఫస్ట్ పద్ ఆర్ పోయం. अब कैसे छूटै राम नाम रट लागी प्रभुजी तुम चंदन हम पानी जाकी अंग अंग बास समानी प्रभुजी तुम गन बन हम मोरा जैसे चितवत चंद्र चकोरा प्रभुजी तुम दीपक हम बाती जाकी ज्योति बरई दिन राती प्रभुजी तुम मोती हम दागा जैसे सोनहि मिलत सुहागा प्रभुजी तुम स्वामी हम दासा ऐसी भक्ति करे रैदासा. इस पद में प्रभु के साथ साथ अपने आप को संबंधित कर रहे हैं. అంటే ఈ పోయంలో రైదాస్ గారు ప్రభువుతో తన యొక్క కంపారిజన్ చేసుకుంటున్నారు నాన్న. అంటే ఈ పోయంలో ఉన్నటువంటి మీనింగ్స్ని అబ్జర్వ్ చేద్దాం నాన్న. బాస్ బాస్ का अर्थ है गंध वास. समानी समाना यानी बसा हुआ. घन बादल. भन वन. मोरा मोर और मयूर. चितवत देखना. चकोर तीतर की जाति का एक पक्षी जो चंद्रमा का परम प्रेमी माना जाता है. बाती बत्ती. ज्योति ज्योति देवता के प्रीत्यर्थ जलाए जाने वाला दीपक. बरई बढ़ाना जलना. राती रात्रि. सुहागा सोने को शुद्ध करने के लिए प्रयोग में आने वाला क्षार द्रव्य. दासा दास सेवक. ఈ పోయంలో రైదాస్ గారు ప్రభు అంటే ఏంటి భగవాన్తో తన యొక్క కంపారిజన్ ఇక్కడ చేసుకోవడం అన్నది జరుగుతుంది. అప్నే ఆప్కో సంబంధిత్ కర్ రహే హై. అబ్ కైసే ఛూటై రామ నామ రటులాగి. ఇక్కడ రామ్ అన్నారు నాన్న. రామ్ అంటే రాముడు కాదువా దేవుడు
భగవాన్, ఈశ్వర్, అల్లా అంటే దేవుడిని ఇక్కడ రామ్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక అలవాటు, ఒక హ్యాబిట్ రట్టులాగి అంటే ఒక అలవాటు అన్నది ఏర్పడిపోయింది. ఆ అలవాటు, ఆ హ్యాబిట్ ఏంటి అంటే భగవన్ నామస్మరణ అంటే భగవంతుని స్మరించుకోవడం అనేటటువంటి ఒక అలవాటు ఏదైతే ఇప్పుడు నాలో ఏర్పడిందో ఈ అలవాటు, ఈ హ్యాబిట్ నా నుంచి ఎలా వదిలి వెళ్ళిపోతుంది. అబ్ కైసే చూటై రామ నాము రటులాగి ప్రభుజీ తుము చందన్ హము పాని జాకి అంగ్ అంగ్ బాసు సమాని. ఇక్కడ కొన్ని వస్తువులతో పోలుస్తున్నారు రైదాస్ గారు. ఇక్కడ ప్రభు అంటే భగవాన్, దేవుడు నాన్న. ఇక్కడ ప్రభువు ఏమవుతున్నారంట? చందన్. చందన్ అంటే శాండిల్వుడ్, మనందరికీ తెలుసు. చందన్ ఆర్ హము పాని. ఇక్కడ భగవంతుడు చందనం అవుతే మనం ఏమవుతున్నాం? వాటర్ అవుతున్నాం. ఈ వాటర్ యొక్క అణువణువులో కూడా అంగ్ అంగ్ బాసు సమాని. ఎప్పుడైతే మనం ఈ చందనాన్ని, ఈ శాండల్వుడ్ని వాటర్లో మిక్స్ చేస్తామో అప్పుడు ఆ వాటర్ యొక్క అణువణువు, ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ ఆఫ్ ద వాటర్కి కూడా ఆ శాండల్వుడ్ యొక్క పర్ఫ్యూమ్ అన్నది, ఆ శాండల్వుడ్ యొక్క సుగంధం అన్నది ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోవడం అన్నది జరుగుతుంది. అలానే ఇప్పుడు నాలో కూడా, నా అణువణువులో కూడా భగవన్ నామస్మరణ అన్నది ఉంది. ఈ భగవన్ నామస్మరణ ఏదైతే ఉందో, ఈ భగవంతుని పేరు నేను ఏదైతే ఇప్పుడు తలుస్తూ ఉన్నానో దానివల్ల ఇక్కడ ఏమవుతోందంట? నాలో ఉన్నటువంటి మంచి అన్నది కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతోంది. ప్రభుజీ తుము గనుబను హము మోరా జైసే చితువతు చంద్ర చకోరా. ఇక్కడ భగవంతుడిన ఏమవుతున్నారు? భగవాన్ यहाँ पर भगवान गन होने पर बन का अर्थ होता है वन, गन का अर्थ क्या है? क्लाउड, मोर का अर्थ क्या है? మయూర్. ఇక్కడ భగవంతుడు క్లౌడ్గా ఫామ్ అయినప్పుడు అంటే ఒక వనములో క్లౌడ్గా ఫామ్ అయినప్పుడు నేను ఒక నెమలిని అవుతాను. నెమలికి ఎప్పుడైతే వర్షం పడుతుంది అనేటటువంటి సూచన వస్తుందో, లేదంటే ఆ ఫారెస్ట్లో ఆ నెమలి ఎప్పుడైతే ఆ బ్లాక్ థిక్ కలర్డ్ క్లౌడ్స్ని చూస్తుందో అప్పుడు ఆనందంతో తన ఫెదర్స్ అన్నీ ఇలా ఓపెన్ చేసి నాట్యం చేస్తుంది నాన్న. ఎందుకు ఆ విధంగా? వర్షం పడబోతోంది అనేటటువంటి ఆనందం. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఒక మేఘంలాగా వచ్చినప్పుడు నేను ఆ వనంలో ఉన్నటువంటి ఒక మోర్, ఒక మయూరంలాగా భగవంతుని గురించి ఎదురు చూస్తానని చెప్తున్నారు. అంతేకాకుండా जैसे चितवत चंद्र चकोरा. चितवत का अर्थ होता है देखना यानी निहारना. ఇక్కడ చకోర పక్షినన, ఈ చకోర పక్షికి కూడా ఒక స్పెషాలిటీ అన్నది ఉంది. చకోర పక్షి ఎప్పుడు చంద్రుని వైపు చూస్తూ చంద్రుని అందుకోవాలని చెప్పి ఎగురుతూ ఉంటుందన్నమాట. ఫైనల్గా ఏమవుతుంది? చంద్రుడిని అందుకోలేక మరీ వచ్చి అదే కొమ్మ మీద కూర్చొని అది చంద్రుని వైపే చూస్తూ ఉంటుంది. చంద్రుడు అంటే ఆ పక్షికి చాలా ఎక్కువ ఇష్టం. అంటే ఏ విధంగా అయితే ఒక చకోర పక్షి చంద్రుడి గురించి ఎదురు చూస్తుందో అదేవిధంగా నేను ఒక భక్తుడిని, భగవంతుని గురించి ఇక్కడ ఎదురు చూస్తున్నానని చెప్తున్నారు. ఏ విధంగా? ఎప్పుడైతే భగవంతుడు ఒక క్లౌడ్గా ఫామ్ అయినప్పుడు ఒక నెమలిలాగా, లేదంటే చంద్రుడిలాగా ఉన్నప్పుడు ఒక చకోర పక్షిలాగా నేను భగవంతుని గురించి ఇక్కడ ఎదురు చూస్తున్నానని అంటూ ఉన్నారు. ప్రభుజీ తుము దీపక్ హము బాతి జాకి జ్యోతి బరై దిను రాతి. ఇక్కడ భగవంతుడు దీపమైనట్టయితే, దీపక్ కా అర్థ్ క్యా హై? దీపం. ఇక్కడ భగవంతుడు దీపమైనట్టయితే నేను అందులో ఉన్నటువంటి ఒత్తి. జనరల్గా మన మమ్మీ వాళ్ళ ఇంట్లో దేవుడి ముందర దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అందులో ఉన్నటువంటి ఒత్తి ఇక్కడ భక్తుడైనట్టయితే ఆ దీపం ఎవరితో పోలుస్తున్నారు నాన్న? భగవంతునితో పోల్చడం అన్నది జరుగుతోంది. ఇప్పుడు ఆ రెండుటి కాంబినేషన్తోనే మనకు ఒక వెలుగు అన్నది వస్తుందన్నమాట. ఒకవేళ ఇక్కడ దీపం లేకపోయినా, లేదంటే అందులో ఉన్నటువంటి ఒత్తి లేకపోయినా ఇక్కడ మనకు వెలుగు అన్నది ఉండదు. జాకి జ్యోతి బరై దిన్ రాతి. అక్కడ వెలిగించినటువంటి దీపం వల్ల పగలు రాత్రి మనకేమొస్తుంది నాన్న? వెలుగునివ్వడం అన్నది జరుగుతుంది. భగవంతునికి భక్తుడు లేకపోయినా సరే, అలానే భక్తునికి భగవంతుడు లేకపోయినా సరే, ఒకరికి ఇంకొకరు లేకపోయినా సరే ఇక్కడ వాల్యూ అన్నది ఉండదు. ప్రభుజీ తుము మోతీ హముదాగా జైసే సోనహి మిలత్ సుహాగా. ఇక్కడ భగవంతుడు ఒక ముత్యం అవుతే, ముత్యం పర్ల్, ఇది చాలా కాస్ట్లీ, అలానే వాల్యుబుల్ కూడా. మనం ఏమవుతున్నాం నాన్న? ఒక థ్రెడ్ అవుతున్నాం. అంటే ఈ కాస్ట్లీ వాల్యుబుల్ థింగ్ ఏదైతే ఉందో, ఈ ముత్యం ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఈ థ్రెడ్తో కలిసినప్పుడు మనం ఒక అందమైనటువంటి ఒక ముత్యాల హారాన్ని తయారు చేయగలుగుతాం. ఈ పర్ల్స్ వల్లనే ఆ థ్రెడ్కి కూడా ఒక వాల్యూ రావడం అన్నది జరిగింది. అంటే ఈ భగవంతుని వల్ల ఏమవుతోంది? ఇక్కడ భక్తునికి కూడా ఒక వాల్యూ అన్నది ఇంక్రీజ్ అవుతోంది. అంటే నేను భగవన్ నామస్మరణ చేయడం వలన నాకు కూడా ఒక వాల్యూ అన్నది ఈ రోజున పెరిగింది, ఇంక్రీజ్ అయ్యింది అని చెప్తున్నారు. అంతేకాకుండా జైసే सोनहि मिलत सुहागा. सुहागा का अर्थ क्या है? सोने को शुद्ध करने वाला एक क्षार.
ఒక యాసిడ్, బొరాక్స్ అంటాం మనము. జనరల్గా మనం గోల్డ్లోని రిమైనింగ్ మెటల్స్ కావచ్చు, ఇంప్యూరిటీస్ని ఇక్కడ దూరం చేయడానికి ఈ సుహాగా అనేటటువంటి యాసిడ్ని వేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ బొరాక్స్, ఆ సుహాగా అనేటటువంటి యాసిడ్ ఆ గోల్డ్లోకి వేయడం అన్నది జరుగుతుందో రిమైనింగ్ ఇంప్యూరిటీస్ ఆర్ మెటల్స్ అన్నీ రిమూవ్ అయిపోయి ఆ గోల్డ్కి షైన్ రావడం అన్నది జరుగుతుంది. అలానే ఎప్పుడైతే భగవన్ నామస్మరణ అన్నది నాలో రావడం అన్నది జరుగుతుందో, నేను భగవంతుని నామస్మరణ ఎల్లప్పుడూ చేస్తూ ఉంటానో అప్పుడు నాలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా దూరం అయిపోయి నాలోని దుర్గుణాలన్నీ నశింపబడి నేను కూడా షైన్ అవ్వడం అన్నది జరుగుతుంది. అంటే ఒక మంచి వ్యక్తిలాగా ఇక్కడ గుర్తింపబడడం అన్నది జరుగుతుంది అని చెప్పి రైదాస్ గారు అంటూ ఉన్నారు. ప్రభుజీ తుము స్వామి హముదాస ఐసీ భక్తి కరై రైదాస. ఇక్కడ రైదాస్ గారి భక్తి భావన దాస్య భక్తి భావన నాన్న. ఇక్కడ భగవంతుడు ఓనర్ అయినట్టయితే, స్వామి కా అర్థ్ క్యా హై, ఓనర్ అయినట్టయితే నేను ఒక దాసునిలాగా అతనుకు సేవలు చేస్తాను అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఫైనల్గా ఐసా భక్తి కరై రైదాస, ఇటువంటి భక్తిని ప్రదర్శించినటువంటి వ్యక్తి రైదాస్ గారు. అంటే దాస్య భక్తి భావనని ఇక్కడ చూపించడం అన్నది జరిగింది. భగవంతుడు ఓనర్ అయినప్పుడు, స్వామి మాలిక్ అయినప్పుడు ఇక్కడ రైదాస్ గారు ఒక సేవకునిలాగా ఆ భగవంతుడిని పూజించడం కావచ్చు, లేకుంటే సర్వీసెస్ చేయడం కానీ జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఫైనల్గా రైదాస్ గారు ఏమంటున్నారంటే నాన్న, అబ్ కైసే చూటై రామనామ రటులాగి, ఈరోజు నాకు భగవన్ నామస్మరణ అనేటటువంటి ఒక హ్యాబిట్ ఏదైతే ఏర్పడిందో ఆ హ్యాబిట్ నన్ను వదిలి వెళ్ళిపోవడం అన్నది జరగదు. ఇక్కడ భగవంతుణ్ణి తనను కొన్ని వస్తువులతో కంపారిజన్ చేయడం అన్నది జరిగింది. ఇక్కడ భగవంతుణ్ణి గొప్ప వస్తువులతో, అలానే తనను కొంచెం తక్కువ వస్తువులతో కంపారిజన్ చేస్తూ భగవంతునికి భక్తునికి మధ్య ఉండేటువంటి రిలేషన్ని ఇక్కడ మనకు చూపించడం అన్నది జరిగింది. ఫైనల్గా ఇక్కడ రైదాస్ గారిది దాస్య భక్తి భావన, అంటే తనను తను ఒక దాసునిలాగా ఫీల్ అవుతూ భగవంతుని ఒక ఓనర్ లాగా ఫీల్ అయ్యేటటువంటి భక్తి భావన అన్నమాట. ఇక్కడ ఇతను కంపారిజన్ ఏ విధంగా ఇస్తున్నాడు, భగవంతుడు చందనం అయినప్పుడు తను ఏమవుతున్నాడంట, వాటర్. ఏ విధంగా అయితే మనం వాటర్లో చందనాన్ని కలిపినప్పుడు ఈ వాటర్ యొక్క అణువణువులో కూడా ఈ చందనం యొక్క సుగంధం అన్నది స్ప్రెడ్ అయినట్టుగానే నా అణువణువులో కూడా ఇప్పుడు ఈ భగవన్ నామస్మరణ అన్నది వ్యాపించింది. నా నుంచి ఈ భగవన్ నామస్మరణ వెళ్ళిపోవడం అన్నది ఎలా జరుగుతుంది అని చెప్పి అంటూ ఉన్నారు. అలానే ఇక్కడ భగవంతుడు ఘన్ కార్తిక్యా హై క్లౌడ్, ఒక క్లౌడ్ లాగా ఫారెస్ట్లో లేదంటే వన్లో ఏర్పడినప్పుడు నేను ఒక నెమలిలాగా ఏం చేస్తున్నానన్నా ఆ భగవంతుని గురించి ఎదురు చూస్తూ నాట్యం చేస్తున్నాను. అలానే ఒక చకోర పక్షి ఏ విధంగా అయితే చంద్రుని పట్ల ప్రేమ కలిగి ఉంటుందో, చంద్రుణ్ణి చూస్తూ ఆరాధిస్తూ ఉంటుందో, అదే విధంగానే నేను భగవంతుని గురించి ఎదురు చూస్తూ ఆరాధిస్తూ ఉన్నానని చెప్పి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా భగవంతుడు దీపమైనప్పుడు అందులో ఉన్నటువంటి ఒత్తినవుతూ, అలానే ఇద్దరూ కలిసినప్పుడు మాత్రమే ఏమవుతుంది నాన్న, ఇక్కడ ఒక ప్రకాశం, ఒక వెలుగు అన్నది ఏర్పడుతుంది అన్నమాట. ప్రభుజీ తుము మోతీ హముదాగా, అంటే ఇక్కడ భగవంతుడు ముత్యమైనప్పుడు నేను ఒక థ్రెడ్ని అవుతున్నాను. అంటే ఈ థ్రెడ్కి కూడా ఆ ముత్యాల వల్ల ఏమవుతోంది, ఒక వాల్యూ అన్నది ఇంక్రీజ్ అవుతోంది. అంటే ఆ భగవంతుని వల్ల నేను కూడా ఇక్కడ షైన్ అవుతూ ఉన్నాను. అంతేకాకుండా జైసే సోనహి మిలత్ సుహాగా, ఈ యాసిడ్ ఎప్పుడైతే ఈ గోల్డ్లో మనం మిక్స్ చేస్తున్నామో ఆ గోల్డ్లో ఉన్నటువంటి రిమైనింగ్ మెటల్స్ అండ్ ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసేసి ఆ గోల్డ్కి ఒక షైన్ ఇవ్వడం అన్నది జరుగుతోంది. అదేవిధంగా ఈ భగవన్ నామస్మరణ నాలో ఎప్పుడైతే వస్తుందో నాలో ఉన్నటువంటి ఈ చెడు గుణాలు, ఈ దుర్గుణాలన్నీ కూడా నశింపబడి నేను కూడా ఈ సమాజంలో షైన్ అవ్వడం అన్నది జరుగుతోంది. ఇక్కడ భగవంతుడు ఓనర్, స్వామి, మాలిక్ అయినప్పుడు నేను ఒక దాసునిలాగా ఆ భగవంతునికి సర్వీసెస్, సేవలు అన్నవి చేస్తాను అని చెప్పి రైదాస్ గారు తన యొక్క దాస్య భక్తి భావనను ఈ పోయంలో ప్రదర్శించడం అన్నది జరిగింది నాన్న. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పోయం. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక లెసన్తో మీట్ అవుదాం. నౌ సైనింగ్ ఆఫ్.